శ్రేయరి పోయి రైతులతోనే మాట్లాడు, అడుగు వాళ్ళను ఏమడుగుతారో చెప్పమని అడిగింది. ఇద్దామని చెప్పిన అన్న 19-20 లక్షలు ఇస్తే చాలన్నారు. 19 కాదు, ఎకరాకి 20 లక్షల ప్రకారం ఇద్దాము, ఏ రైతు కూడా నష్టం జరగనియొద్దు అంటే మా శ్రీహరి గారు పోయి రైతులతో కూర్చొని మాట్లాడి 96% రైతులను ఒప్పించి భారతదేశ చరిత్రలోనే సొంత భూమిని కన్న తల్లిలాగా భావించే మా రైతులు 96% మేము భూమి ఇస్తున్నామని సంతకాలు పెట్టి కాగితాలు ఇస్తే మొన్నటి కేబినెట్లో ఎకరాకి 20 లక్షల రూపాయల రక ఇవాళ నష్టపరిహారం మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు మనం మంజూరు చేసుకున్నాం. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలతోటి 1,15,000 ఎకరాలకు కృష్ణానదిలో నికర జలాలను వాడుకొని మన పక్క నుంచే నీళ్లు పోతున్నా మన భూములు ఎడారిగా మారి ఎండిపోతుంటే ఈ 75 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో మనకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన చేయలే. అందుకే ఈనాడు రైతులను కష్టపెట్టకుండా రైతులకు నష్ట పరిహారాన్ని వాళ్ళు అడిగినంత ఇచ్చి ఈనాడు భూసేకరణ చేసి పనులు ప్రారంభించుకుంటున్నాం. నాకు నిజంగా జీవితంలో ఒక గొప్ప సంతోషకరమైన వార్త, మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఇక పనులు మొదలు పెట్టుకోబోతున్నాం. నేను మా రైతాంగ సోదరులకు ఒక మాట చెప్పదలుచుకున్నా. కుట్రలు చేసేటోడు ఉంటాడు, కాళ్ళలో కట్టెలు పెట్టేటోడు ఉంటాడు, నల్లి కుట్లోళ్ళు ఉంటారు, నల్లి కుట్టినట్టే కుట్టి మంచంలో దాచుకుంటారు. మనం ఇప్పుడు గిన చేసుకోకపోతే ఇక జీవితంలో ఎన్నడూ రాదు. 2014 నాడు వచ్చిన 69 జీవో 2024 వరకు అది ఎక్కడనో పాతాళానికి తొక్కివేయబడ్డది. మళ్ళీ మనకు అవకాశం వస్తేనే తెర మీదకి వచ్చింది. ఈనాడు 69 జీవో ద్వారా మక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకునే అవకాశం వచ్చింది. నేను చెప్తున్న దండు కట్టండి, గుంపు కట్టండి, ఎంబడుండి పని చేపించుకోండి. ఎవడన్నా కాంట్రాక్టర్ అధికారు రాత్రి పగలు రోజుకి 24 గంటలు 2 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఈ